ప్రేమతో మీ ఉమ్మకి స్వాగతం. ఇదే అండి మా వంటింటి సామ్రాజ్యం. శ్రావణ మాసం రాబోతుంది. దానికోసం నేను హౌస్ క్లీనింగ్ చేస్తున్నాను. దానిలో భాగంగా కిచెన్ క్లీనింగు. ఈసారి కిచెన్ క్లీనింగ్ కోసం నేను అర్బన్ క్లాప్ వాళ్ళని బుక్ చేశాను. నేను అర్బన్ క్లాప్ వాళ్ళని పిలవడానికి మెయిన్ రీజన్ ఏంటంటే, మేము సమ్మర్ హాలిడేస్లో ఊరెళ్ళినప్పుడు మా ఇంట్లో ఎలుక వచ్చింది. ఎలుక అన్ని డోర్ క్లోజ్ చేసి ఉంటే వచ్చేది కాదేమో. మేము సమ్మర్ కదా, కొంచెం గాలి వెళ్తురు ఇంట్లోకి రావాలి, లేదంటే స్మెల్ వస్తుంది అనే ఉద్దేశంతో కొంచెం బాల్కనీ డోర్ తీసి పెట్టాం. దాంతో ఆ చిన్న సందులోంచి ఎలుకొచ్చేసి అది కొంచెం పైకి వెళ్ళి అక్కడ ఫ్యామిలీ పెట్టేసింది. దాని తర్వాత సమ్మర్ హాలిడేస్ నుంచి మేము వచ్చిన తర్వాత ఇంట్లో ఎలుకుందని అర్థమైంది. కానీ ఎలుకని పోగొట్టుకోవడానికి చాలా ప్రయత్నాలు అయితే చేశాము. ఫైనల్లీ ఎలుకను కూడా బయటికి పంపించాం. దాని తర్వాత ఇల్లు క్లీన్ చేద్దాం అనుకున్నాం. కానీ బర్త్డే పార్టీసు, షాపింగు ఇలా అన్ని పనుల్లో పడి హౌస్ క్లీనింగ్ కాస్త డిలే అయింది. దాని తర్వాత పైన నుంచి సామాన్లు తెంచి పెట్టడానికి నా ఒక్కదాని వల్లే అవుతే అవ్వదు, నాకు హెల్పర్ కావాలి. అందుకోసం బయట హెల్పర్ కోసం ట్రై చేసాం. కానీ ఎవరు అవైలబుల్లో లేరు. అందుకోసమని ఇంకా శ్రావణ మాసం కూడా వచ్చేస్తుంది, హౌస్ క్లీనింగ్ చేయించుకుంటే బెటరు అనే ఉద్దేశంతో అర్బన్ క్లాప్ వాళ్ళని పిలవడం జరిగింది. అర్బన్ క్లాప్లో 3 టైప్స్ ఆఫ్ బుకింగ్స్ ఉంటాయంట. ఒకటి స్టాండర్డ్, ఒకటి డీప్ క్లీనింగ్, ఇంకొకటి ప్లాటినం. అలాగా మేమైతే డీప్ క్లీనింగ్ బుక్ చేసాము. డీప్ క్లీనింగ్లో వాళ్ళు సామాన్లన్నీ, కబోర్డ్లో ఉండే సామాన్లన్నీ తీసి పెట్టి తుడిచి మళ్ళీ సామాన్లు పెట్టేస్తారు. ఏ సామాన్లు గిన్నెలు అయితే కడగరు. దాంతో మేము సరేలే సామాన్లు మనమే వాష్ చేసుకుందాం, మనకు కబోర్డ్స్ క్లీన్గా ఉంటే చాలు అనుకుని పిలిచాము. పైనుండే కబోర్డ్స్ అన్నీ కూడా సామాన్లు తీశారు, క్లీన్ చేశారు. అక్కడ ఎలుక ఫుడ్ పోటీ ఇలాంటివన్నీ ఉన్నాయి, అవంతా క్లీన్ చేశారు, మంచిగా పెట్టారు. నాకు అదైతే సర్వీస్ నచ్చింది, బాగుంది కూడా. కిచెన్ షెల్ఫ్లన్నీ కూడా తీసి సామాన్లు బయట పెట్టి గ్రిల్ కూడా నీట్గా తుడిచి దాని లోపల ఉండే సామాన్లు మళ్ళీ రీప్లేస్ చేశారు. కానీ కిందుండే ప్లేస్ మాత్రం స్ట్రక్ అయిపోయింది మేడం, తీయడానికి అవ్వటం లేదు అని చెప్పి క్లీన్ చేయడం స్కిప్ చేశాడు. ఆ పని అయితే మనం గట్టిగా అడిగి చేయించుకోవాల్సి ఉంటుంది. ఇంకా కిచెన్ షెల్ఫ్లో ఉండే డోర్లకి దానికి ఎక్కువ డస్ట్ కనిపించదు, ఎందుకంటే నార్మల్గా నేను ఎక్కువగా క్లీన్ చేసుకుంటాను కాబట్టి. వాళ్ళు కనిపించే పార్టు, డస్ట్ ఉండే పార్ట్ మాత్రం ఎక్కువగా క్లీన్ చేశారు. ఆ షెల్ఫ్లో ఉండే సామాన్లు కూడా తీసి క్లీన్ చేసి పేపర్ పెట్టి పెట్టేశారండి. ఈ సర్వీస్ అయితే నాకు బాగా నచ్చింది. దీని తర్వాత పని అయిపోయాక కిచెన్ స్టవ్ కూడా క్లీన్ చేశారు. ప్రతిరోజు కిచెన్ క్లీనింగ్తో పాటు నేను స్టవ్ కూడా క్లీన్ చేసుకుంటాను. కానీ ఆ రోజు అప్పటికి ఇంకా నేను కిచెన్ క్లీన్ చేయలేదు కాబట్టి స్టవ్, కిచెన్ వాళ్ళే క్లీన్ చేస్తారు. కానీ స్టవ్ క్లీనింగ్ అయితే అంత బాగా నచ్చలేదు నాకు. కిచెన్ క్లీనింగ్ మొత్తం ఫినిష్ అయిన తర్వాత కింద ఉండే దుమ్ము ధూళి అంతా చీపురుతో చిమ్మి తడిబట్ట పెట్టి తుడిచారు కూడా. కానీ నార్మల్గా నేను రోజు మాప్ పెట్టుకున్నంత క్లీన్గా అయితే లేదు, అదైతే నిజం. ఇట్లాంటి సర్వీసులన్నీ కూడాను రోజు మెయిడ్ వచ్చి పనిచేసే వాళ్ళకి, లేదంటే ఒక 2-3 మంత్స్ మనం ఇల్లు క్లీన్ చేయకుండా అలాగే వదిలేసినప్పుడు మాత్రం మనకు బాగా డిఫరెన్స్ తెలుస్తుంది. ప్రతిరోజు క్లీన్ చేసుకుంటూ వీక్లీ వన్స్ కిచెన్ క్లీనింగ్ చేసుకుంటూ ఉండే వాళ్ళకి ఇటువంటి సర్వీసెస్ వల్ల డిఫరెన్స్ పెద్దగా తెలియదని నేను అనుకుంటున్నాను. కిచెన్ కబోర్డ్ డోర్స్ కానీ, షింక్ కానీ ఇలాంటివి బాగా క్లీన్ చేయలేదు, నాకైతే నచ్చలేదు. నేను డైలీ కిచెన్ క్లీన్ చేసుకుంటాను. పెద్దగా మరకలు, గలీజు ఏమీ ఉండదు. ఈ పార్ట్ వరకు మాత్రం పని చేసే వాళ్ళ తీరుని బట్టి, పనిచేసే వ్యక్తుల మనస్తత్వాలను బట్టి కూడా ఉంటుంది, పనిని స్కిప్ చేయడమా తప్పించుకోవడమా అనేసి. కొంతమంది అయితే మేడం మా పనిలోకి ఇది వర్క్ అవ్వదు, ఇది కవర్ అవ్వదు అనేసి స్కిప్ చేసే వాళ్ళు ఉంటారు. పని చెప్పి చేయించుకుంటే ఖచ్చితంగా వాళ్ళు పని చేస్తారు. మనం చెప్పలేదు అంటే ఖచ్చితంగా వాళ్ళు స్కిప్ చేసి వెళ్ళిపోతారు. దానికోసం అయితే మనం అర్బన్ క్లాప్ వాళ్ళకి ఇది మాకు చేయాలి, ఇది పని ఉంది అనేసి చెప్పుకోవాలి, లేదంటే వాళ్ళు పిన్ని స్కిప్ చేస్తారు. నాకు ఆ పనిలో అయితే పైనుంచి సామాన్లు అన్నీ తీశారు, క్లీన్ చేశారు, పెట్టారు. కానీ పైన ఉండే కబోర్డ్స్ డోర్లు మాత్రం ఏం క్లీన్ చేయలేదు. అది నేనే తర్వాత క్లీన్ చేసుకోవాల్సి వచ్చింది. ఈ కింద విషయానికి వస్తే కింద ఉండే డ్రాలు తీశారు, సామాన్లు పెట్టారు. కానీ డ్రా లోపల కింద ఉండే ఖాళీ మాత్రం
క్లీన్ చేయలేదు. ఏమైందంటే స్ట్రక్ అవుతుంది మేడం, లోపలికి చేయి దూరలేదు అనిండ్రు. నేను ఊహించుకున్న దానికంటే అయితే పని తక్కువగా చేశారనే ఫీల్ అయ్యాను నేను. ఎందుకంటే అర్బన్ క్రాప్ రివ్యూలు, అర్బన్ క్రాప్ వీడియోలు చూసినప్పుడు వాళ్ళు ఎక్విప్‌మెంటు మిషన్స్ తోటే వర్క్ చేసినట్టు చూపిచ్చారు. ఇక్కడైతే వాళ్ళు అలాంటివి ఏమీ తీసుకురాలేదు. జస్ట్ ఒక స్క్రబ్బరు, లిక్విడ్ మాత్రం తెచ్చారు. అంతేను. ఇంట్లో నార్మల్‌గా మనం ఎలా క్లీన్ చేసుకుంటామో అలా మాత్రమే చేశారు. నేను ఫస్ట్ టైం అర్బన్ క్రాప్ ఎక్స్‌పీరియన్స్ చేద్దాం, వాళ్ళు ఎలా క్లీన్ చేస్తారు, నాకన్నా బెటర్‌గా చేస్తారా లేదా అనే విషయం తెలుసుకోవడం కోసం, పైగా ఈ ఎలుక చేసిన గలబాని క్లీన్ చేయడానికి నాకు అవ్వలేదు. దానికోసం నేను అర్బన్ క్రాప్ వాళ్ళని పిలిచాను. ఇంకా ఈ చిమ్నీ క్లీనింగ్ అయితే నేనే చేసుకుంటాను. చిమ్నీ క్లీనింగ్ వీడియో కూడా మన ఛానల్లో ఉంది. ఈజీగా 5 మినిట్స్‌లో ఎలా క్లీన్ చేసుకోవాలో చేసుకోవచ్చు. విండో వీడియో కూడా 2 మినిట్స్‌లో ఎలా క్లీన్ చేసుకోవాలనేది కూడా మన ఛానల్లో ఉంది. కిచెన్ క్లీనింగ్ కూడా ఈ విండో కూడా నేనే క్లీన్ చేసుకుంటాను. నాకు ఈ టిప్స్ అన్నీ కూడా ఈజీగా తెలుసు, చేసుకుంటాను. కానీ ఈ పైన ఉండే సామాన్లు తీయడం, పెట్టడం నాకు ఇబ్బంది. అందుకోసమనే నేను అర్బన్ క్రాప్‌ని పిలిచాను. వాళ్ళైతే నాకు అలా పనిచేశారు. మీలో ఎవరైనా అర్బన్ క్రాప్ వాళ్ళని పిలిచారా? మీ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది నాతో షేర్ చేసుకోండి. వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. బాయ్ బాయ్ ఫ్రెండ్స్.